దేశంలోనే కాదు ప్రపంచమంతటా కేరళ పారిశ్రామికవేత్తలు తమ సత్తాను చాటుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. టైకాన్ కేరళ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని వివరించారు. ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆధ్వర్యంలో టైకాన్ కేరళ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. మిషన్ 2030 ట్రాన్స్ఫార్మింగ్ కేరళ పేరుతో కేరళ ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించేందుకు అవసరమైన ప్రణాళికలు, వ్యూహాలపై ఈ సదస్సులో చర్చించారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుందన్నారు కేటీఆర్. ప్రతి అంశంలో రాష్ట్రాల మధ్య పోలిక సరికాదన్నారు. అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకుని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తే ప్రగతి సాధ్యమన్నారు ఆయన. కేరళలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు తన వంతు సహకారం అందిస్తానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణలో దిగ్గజ సంస్థలతో మాట్లాడి కేరళ పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో పనిచేసేలా చూస్తానన్నారు. స్వతహాగా మలయాళీలు కష్టపడే తత్వం కలిగిన వారన్నారు ఆయన. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా తనను కేరళ పారిశ్రామికవేత్తలు కలిశారన్నారు. వారంతా సొంత రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన చర్యలను ఈ సదస్సులో వివరించారు కేటీఆర్.